హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళకి బిగినర్స్కి క్లియర్గా బ్లౌజ్ కటింగ్ నార్మల్ బ్లౌజ్ కటింగ్ అనేది ఎట్లనో చూపిస్తున్నాను చూడండి. రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కటింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఫస్ట్ మనం ఎవరిదైతే సైజ్ బ్లౌజ్ తీసుకుంటున్నామో అది తీసుకోండి. దాని నుంచి నేను టేప్తో మెజర్మెంట్స్ అనేది తీసుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు కటింగ్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరే సొంతంగా ఇంట్లో కట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ సైజ్ బ్లౌజ్ ఏదైతే ఉందో సైజ్ బ్లౌజ్ తీసుకొని సైజ్ బ్లౌజ్ నుంచి టేప్ మెజర్మెంట్ అండి షోల్డర్ దగ్గర నుంచి ఈ డౌన్ వరకు ఇట్లా డౌన్ వరకు తీసుకోవాలి. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ డౌన్ తీసుకోవాలి. 12.5 ఉందండి. దీనికి 12.5 అనేది మీరు మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ మెయిన్ లూజ్ చూద్దామండి. బ్లౌజ్ మెయిన్ లూజ్ ఎలా చూడాలంటే, మీరు చూసారా ఈ చంకల్లో ఉంటుంది కదా మార్కింగ్ అనేది ఆమ్ డౌన్లో, ఆ మార్కింగ్ బ్లౌజ్ మీద ఇట్లా నీట్గా పెట్టుకోండి. ఈ ఆమ్ డౌన్ నుంచి ఈ ఆమ్ డౌన్ వరకు ఇట్లా మార్కింగ్ అనేది పెట్టుకోండి. టేప్ మెజర్మెంట్స్ చూడండి, 16.5 ఉంది కదా. 16.5లో అండి హాఫ్ తీసుకోవాలండి. మనం 16.5లో హాఫ్ అంటే 8.5 వస్తుందండి. 8.5 వస్తుంది. 8.5 దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోండి. 8.5 అనేది గుర్తుంటుంది మీకు. 8.5 అనేది మార్క్ చేసుకోండి. తర్వాత నెక్ లెంత్ చూసుకోవాలండి. నెక్ లెంత్ చూసేసరికి మీకు 4.5 వచ్చింది. ఈ 4.5 అనేది నెక్ లెంత్ దగ్గర మార్క్ చేసుకోండి. గుర్తుండడం కోసం మీరు విడిగా పేపర్లో రాసుకోవచ్చు. మీకు క్లియర్గా అర్థమవుతుందని ఇలా చూపిస్తున్నాను నేను. 4.5. ఇప్పుడు మీరు సైడ్ డౌన్ చూసుకోవాలండి. సైడ్ డౌన్ అంటే యామ్ డౌన్ దగ్గర నుంచి ఈ కింద వరకు ఎంత ఉందో మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, 7.5 ఉంది. అది ఇటు సైడ్ వస్తుంది. 7.5 ఇట్లా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అనే మార్కింగ్ ఎట్లా అని చూద్దాం. బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో అది క్లోజ్ సైడ్ అనేది మీ వైపు ఉండాలండి. ఈ ఓపెన్ సైడ్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి. ఫస్ట్ బ్లౌజ్ పీస్ ఎప్పుడైనా సరే ఇట్లా పెట్టుకోవాలి. కొత్తగా కట్ చేసుకునే వాళ్ళు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చెడిపోదు. ఇప్పుడు బ్లౌజ్ ఇలా తీసుకున్నాక ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా స్ట్రైట్గా ఉందో లేదో చూడండి. ఫస్ట్ బ్లౌజ్ పీస్ ఇట్లా స్ట్రైట్గా ఉందంటే యాస్టీస్ కట్ చేసేయచ్చు. ఇట్లా స్ట్రైట్గా తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. మీరు మొత్తం ఇట్లా లెంత్ అంతా ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా మార్క్ చేసుకుంటే వెళ్ళాలి. లేదనుకునే మీ స్కేల్తో అయినా మార్క్ చేసుకోవచ్చు. హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటే స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఎందుకు అంటే, బ్లౌజ్కి వెనకాల మనం నడుం బెల్ట్ వేస్తాం కదా, అప్పుడు ఖర్చులోకి వెళ్తుందండి హాఫ్ ఇంచ్ అనేది. కన్ఫామ్గా హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం నెక్ బ్లౌజ్ పొడవు అనేది చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 2.5 ఉందండి. ఆ 2.5 అనేది మనం ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ పెట్టాలి. 2.5 మార్కింగ్ అనేది ఈ పైకి ఇట్లా తీసుకోవాలండి. చూడండి, ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ మార్క్ చేసుకున్నా, అట్లనే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ అనేది చేసుకున్నా. ఈ రెండు ఇట్లా స్ట్రైట్ లైన్స్ అనేది తీయండి. ఇట్లా అనేది తీయండి రెండింటికి. తీసిన తర్వాత ఈ నెక్ పొడవు అనేది చూసి 4.5 ఉంది కదా, పొడవు కూడా ఇక్కడి నుంచే పెట్టుకోవాలండి. 4.5 ఇట్లా పెట్టుకోండి. 4.5 దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోండి. నెక్ వెడల్పు కింద వచ్చేసరికి 2.5 తీసుకోండి. 2.5 తీసుకుంటే ఎవరికైనా నెక్ డౌన్ అనేది 2.5 తీసుకోవాలండి. అప్పుడు నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, డీప్గా వస్తుంది. కొంచెం ఎవరికైనా సరే 2.5 తీసుకుంటే బాగుంటుంది. అట్లనే పైన షోల్డర్ దగ్గర వచ్చేసరికి 2 తీసుకోవాలండి. అప్పుడు షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. ఎవరికైనా సరే షోల్డర్ జారకుండా ఉంటుంది. కింద 2.5 తీసుకోవాలి, పైన 2 తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని ఇట్లా మార్క్ అనేది చేసుకోండి. మీరు ఇట్లా మార్క్ చేసుకోండి. ఇప్పుడు రౌండ్ నెక్ కట్ చేయాలంటే ఈ సెంటర్లోంచి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మనం ఇట్లా డాట్ పెట్టుకొని హాఫ్ ఇంచ్కి ఇట్లా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇట్లా రౌండ్ తీసుకోవాలండి. దీన్ని ఈ హాఫ్ ఇంచ్ దగ్గర మీరు ఇట్లా రౌండ్ తీసుకోవాలి. షోల్డర్ లెంత్ అనేది చూసుకోండి. సైజ్ బ్లౌజ్కి షోల్డర్ లెంత్ నెక్ ఉంటుంది కదా, నెక్ దగ్గర ఇట్లా షోల్డర్ లెంత్ అనేది తీసుకోండి. ఇక్కడ హ్యాండ్ దగ్గర నుంచి నెక్ వరకు చూడండి 2 వచ్చింది. 2 ఇక్కడ నుంచి 2 మార్క్ చేసుకోవాలి. చూడండి 2 మార్క్ చేసుకున్నా.
అట్లానే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా. ఇట్లా దగ్గర కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. 1/2 ఇంచ్ అనేది హ్యాండ్ అటాచ్ చేసినప్పుడు ఖర్చులోకి వస్తుంది. అట్లానే కింద మెయిన్ లూజ్ వచ్చేసరికి 8.5 ఉంది కదా, 8.5 అనేది ఇట్లా మార్క్ చేసుకోండి. మెయిన్ లూజ్ వచ్చేసరికి 16.5 ఉంది కదా, అందులో హాఫ్ 8.5 దగ్గర మార్క్ చేసుకోండి. ఇట్లా 8.5 దగ్గర మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇది ఖర్చు కోసం అని. ఇది మన సైజు కరెక్ట్ బ్లౌజ్ సైజ్ వచ్చేసరికి ఇది 1/2 ఇంచ్, ఈ 1.5 ఇంచు ఖర్చు కోసం. ఇక్కడ నుంచి పైన సైడ్ డౌన్ వచ్చేసరికి 7.5 ఉంది కదా, ఆ 7.5 అనేది ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చూడండి 7.5 ఇట్లా పైకి మార్క్ చేసుకుంటున్నా. అట్లనే ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఖర్చు కోసం, దాన్ని కూడా ఇట్లా సైజుగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ సైడ్ డౌన్ అనేది ఎక్కడ వరకు ఉందో ఆ లెంత్ వరకు ఇట్లా మార్క్ చేసుకోవాలి. మనం ఇట్లా మార్క్ చేసేసుకోవాలి స్ట్రైట్ ఇట్లా. తర్వాత ఇది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు ఖర్చు కోసం ఇది పైన 1/2 ఇంచు, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచుకు మార్క్ చేసుకున్నాను కదా, 1/2 ఇంచు కూడా ఇట్లా స్ట్రైట్లు అనేది తీసుకోవాలి. ఇది హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు ఖర్చులోకి ఉంటుంది. ఇక్కడ ఈ సెంటరింగ్ పాయింట్ వస్తుంది కదా, దాని దగ్గర 1 ఇంచ్కి చూడండి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మీరు ఇట్లా 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇట్లా లైన్ అనేది గీసుకోండి. దీనికి రౌండ్ చేసుకోవాలి. మనం ఆమ్ రౌండ్ చేసుకోవాలి. ఇట్లా చూడండి ఇట్లా రౌండ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ మార్కింగ్ అనేది అయిపోయింది. కటింగ్ ఎట్లా వస్తుందంటే ఇప్పుడు నేను కట్ చేస్తాను. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఎట్లా కట్ చేస్తున్నాను. చూడండి చూడండి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది ఇట్లా వస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేసేసుకుంటున్నా. బ్లౌజ్కి హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు ఇలా 2 సైడ్లు ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ అనేది, దాన్ని మనం 4 స్టెప్స్ పెట్టుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ స్టెప్ని ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే 4 స్టెప్స్ వస్తుంది. ఇట్లా 4 స్టెప్స్ వచ్చినాక ఇక్కడ ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ ఎందుకు మార్క్ చేసుకుంటున్నామంటే హెమ్మింగ్ ఉంటుంది కదా హ్యాండ్స్కి, మనకి హెమ్మింగ్ అనేది, ఆ హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ అనేది పెట్టుకోవాలండి. మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ మెజర్మెంట్స్ అనేది తీసుకుందాం. హ్యాండ్ లెంత్ చూద్దాం. హ్యాండ్ లెంత్ వచ్చేసరికి షోల్డర్ దగ్గర నుంచి పెట్టుకోవాలండి కింద వరకు. చూడండి 5.5 వచ్చింది. 5.5కి ఇక్కడ మీరు గుర్తుగా రాసేసుకోండి. 5.5 వచ్చింది. అట్లానే ఆమ్ డౌన్ వచ్చేసరికి ఇట్లా తీసుకోవాలండి మెజర్మెంట్. మీరు ఆమ్ డౌన్ వచ్చేసరికి ఈ చంక భాగం ఉంటుంది కదా, చంక భాగం దగ్గర ఇట్లా తీసుకోవాలి. చూడండి ఇట్లా వస్తుంది. 7 వచ్చింది. ఆ 7 కూడా ఇట్లా మార్క్ చేసుకోండి. తర్వాత డౌన్ లూజ్ తీసుకోవాలండి. ఈ డౌన్ లూజ్ వచ్చేసరికి కింద భాగంలోది, హ్యాండ్కి కింద భాగంలో డౌన్ లూజ్ అంటారు. ఈ డౌన్ లూజ్ అనేది తీసుకోవాలి. ఈ డౌన్ లూజ్ కూడా ఇట్లా ఇట్లా గుర్తుపెట్టుకోండి. చూడండి 5.5 ఉంది డౌన్ లూజు. 5.5 ఇట్లా మార్క్ చేసుకోండి. ఇది డౌన్ లూజ్ వస్తుంది. మెయిన్ లూజ్ సెంటర్లో ఇట్లా వస్తుంది. చంక డౌన్ ఇది పొడవు అనేది. ఈ పొడవు అనేది 5.5 ఉంది కదా, 5.5 అనేది ఇక్కడ నుంచి మార్క్ పెట్టుకోవాలండి. పైకి 5.5 దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకున్నా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకున్నా. ఈ 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం అండి. అటాచ్ చేసినప్పుడు పైన ఖర్చుకి వెళ్ళిపోతుంది 1/2 ఇంచ్ అనేది. ఇప్పుడు ఈ 2 ఇట్లా స్ట్రైట్ లైన్ అనేది తీసేసుకోండి. చూడండి ఇట్లా స్ట్రైట్ లైన్ తీసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్కి డౌన్ లూజ్ చూడాలండి. ఫస్ట్ దీన్ని మెయిన్ లూజ్ ఇట్లా సైడ్ లెంత్ చూసాం కదా, అట్లానే డౌన్ లెంత్ చూడాలి. ఈ ఒరిజినల్ లెంత్లోంచి 5.5 ఉంది కదా, ఈ ఒరిజినల్ లెంత్, ఇందులోంచి ఈ డౌన్ లెంత్ అనేది చూడండి ఇక్కడ నుంచి చంక వరకు ఎంత ఉందో డౌన్ లెంత్ అనేది మైనస్ చేసేయాలి. ఇక్కడ నుంచి పైనుంచి మైనస్ చేయాలండి. ఇది ఒరిజినల్ అనేది మనకి, ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టాం. పై లైను కింద లైన్ ఒరిజినల్. ఇక్కడ నుంచి మనం
డౌన్ అనేది చూసుకోవాలి. చూసారు డౌన్ ఉంది, ఈ డౌన్ పైనుంచి కాదు ఫ్రెండ్స్, కింద నుంచి చూసుకోవాలి. ఇట్లా పెట్టి చూడండి. ఇక్కడ చూసారా మార్కింగ్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మార్కింగ్ అనేది ఇట్లా చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది ఇట్లా తీసుకోండి. తీసుకున్నాక చంక లూజ్ అనేది 7 ఉంది కదా, ఆ 7 ఇక్కడ ఈ లైన్కే మార్క్ చేసుకోవాలండి. మీరు చూడండి ఇట్లా ఈ లైన్కే మార్క్ చేసుకోవాలి. 7 దగ్గర మార్క్ చేసుకున్నా. అట్లానే డౌన్ లూజ్ వచ్చేసరికి 5.25 ఉంది కదా, 5.25 ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇట్లా చూడండి 5.25 మార్క్ చేసుకున్నా. ఈ డౌన్ లూజ్ నుంచి ఈ చంక లూజ్ దగ్గరికి ఇట్లా క్రాస్ లైన్ తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఖర్చు కోసం ఏ లైన్ అయితే గీసుకున్నామో ఆ లైన్కి ఇట్లా మార్జిన్ చేసేసుకోండి. ఇట్లా మార్జిన్ చేసేసుకున్న తర్వాత దీని లెంత్ ఎంత ఉందో ఒకసారి మెజర్మెంట్ తీసుకోండి. 7.5 ఉంది. 7.5లో హాఫ్ తీసుకోవాలండి. 7.5లో హాఫ్ అంటే 3.30 వస్తుంది. 3.30 దగ్గర మార్క్ చేసుకొని డౌన్ ఒక 1/2 ఇంచు, అప్పర్ ఒక 1/2 ఇంచు తీసుకోవాలండి. తీసుకొని ఇక్కడి నుంచి ఇట్లా మార్క్ చేసుకోవాలి. అప్కి ఇట్లా మార్క్ చేసుకోవాలి. డౌన్కి ఈ డౌన్ నుంచి ఇట్లా మార్క్ చేసుకోవాలి. డౌన్కి ఇది ఖర్చులోకి వస్తుందండి. ఇది ఖర్చుకి మీరు ఇట్లా ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. హ్యాండ్ మార్కింగ్ అనేది ఇట్లా ఉంటుంది. కటింగ్ చూడండి. చూడండి హ్యాండ్ కటింగ్ ఇట్లా వచ్చినాక ఈ 4 స్టెప్స్ని ఇట్లా విడదీసేయండి. 2 స్టెప్స్ కింద ఇట్లా వస్తుంది. అంటే ఇదొక హ్యాండ్ కింద వస్తుంది. ఇప్పుడు డౌన్ లూజ్ ఇట్లా విడదీసేసినాక డౌన్ లూజ్ కట్ చేసుకోవాలి. డౌన్ అనేది ఫస్ట్ 4 స్టెప్స్ ఉన్నప్పుడు కట్ చేయకూడదు. విడదీసినాక డౌన్ అనేది కట్ చేసుకోవాలి. ఎప్పుడనేది బాగా గుర్తుంచుకోండి. ఈ డౌన్ ఎందుకు కట్ చేస్తామంటే ఫ్రంట్ పార్ట్లోకి వస్తుంది డౌన్ అనేది. బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది డౌన్ పీస్ అనేది. ఈ అప్పర్ పీస్ ఫ్రంట్కి బ్యాక్ పార్ట్లో వస్తుంది, బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లో వస్తుంది. హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూద్దాం. హ్యాండ్ కటింగ్ ఈ పీస్ ఇటు సైడ్ అవుతుందండి, 1 సైడ్ బ్యాక్ పార్ట్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఇట్లా క్రాస్ పెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే మీరు ఇట్లా క్రాస్ పెట్టేసుకున్న తర్వాత ఈ రౌండ్ ఇట్లా మార్క్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా సరే ఇట్లా క్రాస్ పెట్టుకోవాలి. మీరు ఫ్రంట్ అనేది క్రాస్ కటింగే చేయాలండి. ఎప్పుడైనా సరే స్ట్రైట్గా పెట్టుకోకూడదు, మంచిగా రాదు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది. ఇట్లా ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ మనం క్రాస్గా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అనేది మార్జిన్ చేసుకోవాలి. ఇట్లా రౌండ్ మార్జిన్ చేసేసినాక ఇట్లా నెక్ దగ్గర ఇట్లా ఒక దగ్గర మార్క్ చేసుకోండి. ఇది ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇట్లా అయినాక ఇది ఒక 1.5 ఇంచ్ దగ్గరికి ఇట్లా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసి ఇది ఒక మార్జిన్ చేసుకోండి. ఇక్కడ 1.5 ఇంచ్ లెంత్ ఉండాలండి. ఇది ఇట్లా మార్జిన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1.5 ఇంచ్, ఈ మార్జిన్ నుంచి 1.5 ఇంచ్ పైకి ఇట్లా మార్క్ చేసుకోండి. ఈ మార్జిన్ నుంచి చూడండి, మార్జిన్ నుంచి 1.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. తర్వాత ఇక్కడ షేప్ సైజెస్ అనేది చూద్దాం. ఈ సైజ్ బ్లౌజ్ ఉంది కదా, సైజ్ బ్లౌజ్కి షేప్ పార్ట్ అనేది చూడండి ఇట్లా మార్క్ చేసుకోవాలి. మీరు చూడండి 2 వచ్చింది ఈమెది లెంత్ వచ్చేసరికి. ఇక్కడ నుంచి 2 పెట్టుకోవాలండి. 2 అట్లనే దానికి 1 ఇంచు 3, అట్లనే దానికి 1 ఇంచు 4. 2 అనేది ఒరిజినల్. 2 నుంచి 3, 4కి 3 డాట్స్ అనేది పెట్టుకోవాలి 1 ఇంచ్ గ్యాప్లో. అట్లానే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ డాట్ పొడవు అనేది చూసుకోండి. డాట్ పొడవు చూసారా, ఇది కూడా 2 వచ్చింది. డాట్ పొడవు అంటే సెంటర్ డాట్ ఉంటుంది కదా, దాన్ని చూసుకోవాలి. 2 వచ్చింది. ఆ 2 దగ్గర మార్క్ చేసుకోండి. సెంటర్ డాట్ ఏదైతే ఉందో ఆ డాట్ దగ్గర పెట్టేసి ఇట్లా స్ట్రైట్గా పైనుంచి 2 దగ్గర మార్క్ చేసుకొని ఇట్లా లైన్ తీసుకోండి. ఇది ఇట్లా మళ్ళీ క్రాస్ తీసేసుకోండి. 2 డాట్స్ ఉన్నాయి కదా, 2 డాట్స్కి ఇట్లా క్రాస్ తీసేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, 1.5 ఇంచ్ది ఇట్లా రౌండ్ వచ్చేటట్టు ఇట్లా తీసేయండి. తీసినాక ఈ సెంటర్ నుంచి ఒక 1/2 ఇంచ్ ఇట్లా కిందకి పెట్టుకోండి. ఇది ఇట్లా రావాలి, ఇట్లా కలవాలి. దీనికి ఇట్లా వచ్చినాక ఈ ఎండింగ్లో ఉంటుంది కదా, ఎండింగ్కి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇది ఇట్లా క్రాస్గా ఇట్లా వెళ్ళిపోవాలండి. 1/2 ఇంచ్ పైకి వెళ్ళిపోవాలి. ఇట్లా వచ్చి ఇట్లా రావాలండి.
ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత చంక దగ్గర సెంటర్లో ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకొని దాన్ని డౌన్ తీయాలండి మనం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడైనా సరే. ఎందుకంటే హ్యాండ్కి మనం డౌన్ అనేది తీసాము, అట్లనే ఫ్రంట్ హ్యాండ్ సైడ్ అనేది డౌన్ తీసాం కదా, అట్లనే ఫ్రంట్ పార్ట్ కూడా డౌన్ తీయాలి మనం. అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది, ఎదర ఫ్రంట్ షేప్ అనేది. ఇట్లా తీసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టిది లెంత్ తీసుకుందామండి మనం. చూడండి ఉక్స్ పట్టి ఇట్లా ఉంది కదా, ఈ ఉక్స్ పట్టి లెంత్ అనేది చూడండి ఇట్లా తీసుకోండి, మెజర్మెంట్ చూసుకోండి. 6 వచ్చింది. 6 అనేది మార్క్ చేసుకోవాలండి. ఆ 6 ఈ లైన్ నుంచి 1.5 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, 1.5 6కి 1.5 ఇంచ్ యాడ్ చేసి 7.5 లెక్క 6 మార్కింగ్ 6 ఉంది కదా దాని లెంత్ అనేది. అది ఇక్కడ మనం ఫస్ట్ ఒక 1.5 ఇంచ్ సైడ్ తీసేసాం చూసారా, అక్కడి నుంచి 6 మార్కింగ్ చేసుకోవాలండి. ఇట్లా మార్క్ చేసుకోండి. ఈ పైన వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకోండి. నెక్ లెంత్ అనేది వెడల్పు సన్నగా ఉన్న వాళ్ళకి 1.5 సరిపోతుందండి. కొంచెం పర్సనాలిటీ ఉంటే 2 తీసుకోండి. ఈమె సన్నగా ఉంది, 1.5 సరిపోతుంది నాకు. అలాగే పైన మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ అనేది ఇక్కడ ఈ డౌన్కి ఇట్లా తీసేయండి. తీసినాక ఇక్కడ రౌండ్ తీసుకోండి, ఒక 1/2 ఇంచ్ ఇట్లా మార్క్ చేసుకొని ఇట్లా రౌండ్ తీసుకోండి. మీకు అర్థం అవడం కోసం తెలుగులో చాలా క్లియర్గా చెప్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కటింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మీరు కటింగ్ అనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఇట్లా మెజర్మెంట్ తీసుకొని దాని 4.5 ఉంది, 4.5లో హాఫ్ అండి, అంటే 2.5 దగ్గర మార్క్ చేసుకోండి. బ్లౌజ్ తీసుకొని ఈ సెంటర్లో డాట్ అనేది ఉంది కదా, డాట్ లెంత్ ఒకసారి కొలుచుకోండి. చూడండి 2.5 ఉంది, 2.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో పెట్టుకొని 2.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. మీరు ఇవి క్లియర్గా చేస్తే సేమ్ మన సైజ్ బ్లౌజ్కి ఎట్లా అయితే షేప్ వచ్చిందో అట్లనే వస్తుందండి. ఇప్పుడు చంకలో మనం ఒక డాట్ అనేది వేసుకుంటాం కదా, డాట్ లెంత్ ఎట్లా తీసుకోవాలంటే ఇక్కడ మనం కింద డాట్ అనేది తీసుకున్నాం కదా, దాని సెంటర్ పాయింట్ చూడాలి. దాని సెంటర్ పాయింట్ నుంచి ఇట్లా అండి ఈ లైన్ చూసారా, ఈ లైన్కి ఆపోజిట్లో ఉండేటట్టు ఇట్లా తీసుకోవాలి. ఈ 4 ఇంచ్ సరిపోతుందండి ఎవరికైనా సరే. బాగా హైట్ ఎక్కువ ఉంది, బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉందంటే 4.5 5 సరిపోతుంది. 4 ఎక్కువ వచ్చేసరికి 4 సరిపోతుంది. 4 ఇంచెస్ తీసుకున్నా. చూడండి ఇక్కడ ఇంటూ మార్క్ వేసేసుకోండి. షేప్ అనేది ఇట్లా గీసుకుంటే షేప్స్ అనేవి బాగా వస్తాయండి మీకు. ఇప్పుడు దీని కటింగ్ అనేది చూద్దాము. ఇట్లా మార్క్స్ పెట్టుకున్న తర్వాత ఏ మార్కింగ్లో నేను కటింగ్ చేస్తున్నానో ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చూడండి ఈ డౌన్ మార్కింగ్ ఉంది కదా, డౌన్ మార్కింగ్ రావాలి కటింగ్ అనేది. వీడియో చూసి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీ బ్లౌజులు మీరే కట్ చేసుకోవచ్చండి. మీకు క్లియర్గా చూపిస్తున్నాను. వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్లౌజ్ మీరే కట్ చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నానండి. చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం నడుం బెల్ట్ తీసుకుందాం. నడుం బెల్ట్ అనేది ఈ అంచులు ఉన్నాయి కదా, అంచు దగ్గర తీసుకుంటున్నా. వెనకాల బ్లౌజ్కి మనం నడుం బెల్ట్ వేసుకొని హెమ్మింగ్ అనేది పెట్టుకుంటాం కదా, దానికోసం తీసుకుంటున్నా. ఇట్లా బార్డర్ ఉంది తీసుకుంటే ఇంకా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇది హెమ్మింగ్ పెట్టేసుకోవచ్చు. ఇటు సైడ్ మనం అటాచ్ చేసి ఇటు సైడ్ హెమ్మింగ్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్రాస్ బెల్ట్ తీసుకుంటున్నా. ఈ క్రాస్ బెల్ట్ మెజర్మెంట్ వచ్చేసి మనం ఎలా తీసుకోవాలి అంటే ఈమె బ్లౌజ్కి మెయిన్ లూజ్ ఇక్కడ తీసుకున్నాం కదా, 16.5 ఉంది, అంటే 8.5 ఉంది. ఆ 8.5కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి, అంటే 8.5 ఎక్స్ట్రా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మెయిన్ లూజ్ ఎంత ఉందో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈమెది మెయిన్ లూజ్ 8.5 ఉంది, ఒక 1/2 ఇంచ్ అంటే 8.5 మార్క్ చేసుకోండి. ఇప్పుడు పైన 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. 3 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇట్లా ఈ ఎండింగ్ పాయింట్లో వచ్చేసరికి 2.5 తీసుకోండి. 2.5 దగ్గర మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ తీసుకున్నా. ఇక్కడ 3 దగ్గర మార్క్ చేసుకున్నా.
దీని నుంచి ఇట్లా రండి, క్రాస్గా రావాలి, ఇట్లా రావాలి. కటింగ్ అనేది క్రాస్ బెల్ట్ కటింగ్ అనేది ఇట్లా రావాలండి. మార్కింగ్ అనేది ఇట్లా వచ్చినాక దీన్ని కట్ చేసేసుకోండి. సేమ్ ఇట్లానే ఇది 2 పీసెస్కి కట్ చేసుకుంటున్నానండి నేను. అంటే 1 సైడ్ వస్తుంది, ఇంకో 2 పీస్ తీసుకుంటే 2 సైడ్స్ వస్తాయండి. దీన్నే సేమ్ మెజర్మెంట్గా తీసుకొని మనం ఇంకో 2 పీసెస్ తీసుకోవచ్చు. కొంచెం పర్సనాలిటీ ఉందనుకుంటే బ్లౌజ్ సరిపోదండి, 2 పీసెస్ వస్తాయి, 4 పీసెస్ రావు. ఈమె సన్నగా ఉంది కాబట్టి 4 పీసెస్ వస్తున్నాయి, తీసుకుంటున్నాను. ఇట్లా మెజర్మెంట్ పెట్టుకొని సేమ్ అదే లెంత్లో కట్ చేసేసుకోండి. పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి 2 పీసెస్ వస్తాయి. 2 పీసెస్ వచ్చినప్పుడు మనం ఈ ఒరిజినల్ అనేది 1 సైడ్ ఒరిజినల్ ఓపెన్ సైడ్ పెట్టేసి లోపల వేరే క్లాత్ కాటన్ బట్టే తీసుకొని సేమ్ మెజర్మెంట్స్ కట్ చేసుకొని అది లోపల సైడ్ వేసుకోవాలండి. మన బ్లౌజ్ ఒరిజినల్ ఏదైతే ఉందో అది పై సైడ్ వేసుకోవాలి. వేస్ట్ క్లాత్ లోపల సైడ్ వేసుకొని సేమ్ మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకుంటే థిక్నెస్ వస్తుందండి. సరిపోతే ఇట్లా 4 స్టెప్స్ వచ్చినాయంటే సరిపోతుంది, లేదనుకుంటే అలా తీసుకోవాలి. షేప్ బెల్ట్ అనేది ఇట్లా రావాలండి, క్రాస్గా ఇట్లా వస్తుంది. చూడండి, షేప్ బెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మన పార్ట్స్ అన్నీ పెట్టేసుకుందాం. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, అట్లానే హ్యాండ్స్ అండి. చూడండి, కటింగ్ అనేది అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా అయిందో కటింగ్ అనేది. మీరు ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ మెథడ్లో చూపించానండి. మీరు ఇదే వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు బ్లౌజ్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కటింగ్ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.